వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. Hallelujah. Now we move to the second mystery, that is the righteousness of God. రెండవ మర్మమైన దేవుని నీతిని గురించి మనం ముందుకు వెళ్తున్నాం. Jesus said, seek first యేసు the ప్రభు righteousness of God. దేవుని యొక్క నీతిని వెతకమంటున్నారు. So what is the meaning of righteousness of God? దేవుని నీతి అంటే ఏంటిది? Step by step we are going to get into the topic, the righteousness of God. దేవుని యొక్క నీతి అంటే ఏంటనేది ఒక్కొక్క మెట్టుగా మనం వెళ్తున్నాం. A great number of people, Jewish people, came to Jesus with their burden, anxieties and tensions and worries about what to eat, what to wear, where to sleep. So they came with much burden. మరి చాలా మంది యూదులు యేసు ప్రభు యొద్దకు ఏం తినాలి, ఏం ధరించాలి, ఎక్కడ నిద్రించాలి అనేటటువంటి చింతలతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. Jesus very clearly told them, first you have to seek the kingdom of God and his righteousness. వారితో యేసు ప్రభు మొదటిగా చెప్పాడు, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ అనుగ్రహింపబడునని. Amen. ఆమేన్. Jesus did not say to them, I'm going to give you all your earthly needs. నీకు లోక సంబంధమైన వస్తువులన్నీ ఇచ్చేదనని యేసు ప్రభు చెప్పలేదు. But seek first the kingdom of God. కానీ మొదట దేవుని రాజ్యమును వెతకండి, And God's righteousness. అలాగే దేవుని నీతిని. Then all these things, whatever you need for earthly living, shall be added to you. లోకంలోను జీవించడానికి కావలసినవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. Therefore, do not worry about tomorrow. కాబట్టి రేపటిని గురించి చింతించకుడి. Correct.
If you seek the kingdom of God and righteousness, you cannot worry about tomorrow. అయితే దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని నువ్వు వెతికినట్లయితే నువ్వు రేపటిని గురించి చింతించవు. Amen. ఆమేన్. Are you with me? మీరు నాతో ఉన్నారా? See, we know about the kingdom of God. మనకి దేవుని రాజ్యం అంటే తెలుసు. We have an idea about God's righteousness. దేవుని యొక్క నీతిని గురించి కొంచెం అవగాహన ఉంది. But still, we did not receive the total revelation knowledge of the kingdom of God and God's righteousness. దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క నీతిని గురించి పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను పొందుకోలేదు. That's why still we worry about tomorrow. అందుకొరకే రేపటిని గురించి ఇంకా చింతిస్తున్నాం. Amen. ఆమేన్. Once you receive the revelation knowledge of the kingdom of God and His righteousness, you cannot worry about tomorrow. నువ్వు దేవుని రాజ్యమును గురించి దేవుని గురించి జ్ఞాన ప్రత్యక్షతను పొందుకున్నట్లయితే నువ్వు రేపటిని గురించి చింతించలేవు. You can't worry about tomorrow. రేపటిని గురించి ఆలోచించడం గాని చింతించడం గాని ఉండదు. Did you get this point? విషయం అర్థమవుతుందా? So what do you really need? మీకు నిజంగా ఏం కావాలి? The revelation knowledge of God's kingdom and God's righteousness. దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క నీతిని గురించిన జ్ఞాన ప్రత్యక్షత అవసరమైనది. As you continue discussing the righteousness of God, please pray that you may get the revelation knowledge of the same. మీరు దేవుని రాజ్యం గురించి వింటూ ఉండగా మీకు దేవుని యొక్క జ్ఞాన ప్రత్యక్షత రావాలి అని ప్రార్థన చేయండి దయచేసి. As we continue on the topic of righteousness of God, దేవుని నీతిని గురించినటువంటి మాటలు మనం వింటూ ఉండగా pray to God. దేవునికి ప్రార్థించండి. I need the revelation knowledge of the righteousness. ప్రభువా నీతిని గురించినటువంటి జ్ఞాన ప్రత్యక్షత నాకు కావాలి అని. Hallelujah. Hallelujah. So the people who came to Christ Jesus with the burden, anxieties and worries of tomorrow, Jesus told, you seek first God's kingdom and God's righteousness. రేపటిని గురించి చింతిస్తూ బాధతో వచ్చినటువంటి వారందరితో యేసు ప్రభు చెప్తున్నాడు, మొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకండి అని. Now we read Matthew 5:6. మత్తయి సువార్త 5:6 వచనం చూద్దాం. Matthew 5:6. మత్తయి సువార్త 5:6 వచనం. Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. See, another group of people came to Jesus with the hunger and thirst for righteousness. మరి ఇంకొక గుంపు ప్రజలు యేసు ప్రభు దగ్గరికి ఆకలితో దాహముతో నీతిపై ఆకలి దాహంతో వచ్చారు. Amen. ఆమేన్. Say, majority of people, Jewish people, came to Jesus for their earthly blessings. చాలా వరకు యూద ప్రజలు లోక సంబంధమైన వస్తువుల కొరకు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. And what is the teaching to them? వారితో ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? Seek first the kingdom of God and God's righteousness. మొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకండి. But another group, according to my understanding, they are a minority group. నాకు అర్థమైన ప్రకారంగా వాళ్ళు తక్కువ గుంపు. They came to Jesus with a hunger and thirst for righteousness. వారు నీతి కొరకు ఆకలి దప్పికగొని వచ్చి ఉన్నారు. How they got the understanding about the righteousness? మరి నీతిని గురించి వారికి ఎలా అర్థమైంది? They are people of Israel. వారు ఇజ్రాయెల్ ప్రజలు. God has given them the law of righteousness. దేవుడు నీతి ధర్మశాస్త్రమును ఇచ్చినాడు. Amen. ఆమేన్. God has given people of Israel His law. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి తన ధర్మశాస్త్రమును ఇచ్చాడు. The law reveals the righteousness. ఆ యొక్క ధర్మశాస్త్రము నీతిని కనబరుచుచున్నది. So the people of Israel, they have received the knowledge of the righteousness. వారి ఇజ్రాయెల్ ప్రజలు నీతిని గురించినటువంటి జ్ఞానమును పొందుకున్నారు. But they failed to attain righteousness by their own works. వారి యొక్క సొంత క్రియల ద్వారా నీతిని చేరుకోలేకపోయారు. Amen. ఆమేన్. They have received the law of righteousness. ఇక్కడ నీతి ధర్మశాస్త్రమును వారు పొందుకున్నారు.
పొందుకున్నారో, they have received the knowledge of righteousness, నీతిని గూర్చినటువంటి జ్ఞానమును పొందుకున్నారో, but they failed to attain righteousness by their own works. వారి సొంత క్రియల ద్వారా నీతిని చేరుకోలేకపోయారు. They completely failed to attain righteousness. ఆ నీతిని చేరుకోలేక ఓటమి పాలయ్యారు. Now they come to Jesus with the hunger and thirst of righteousness. వారు ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులతో వచ్చి ఉన్నారు. Jesus said to them, యేసు ప్రభు వారితో చెప్తున్నాడు, you are blessed. మీరు ధన్యులు, Blessed you are. మీరు ధన్యులు. Blessed are those who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. For you are going to be filled with righteousness. మీరు నీతి చేత తృప్తి పరచబడెదరు. See, they shall be filled. చూడండి, తృప్తి పరచబడెదరు. Amen. Amen. You are going to be filled with righteousness. మీరు తృప్తి పరచబడెదరు. Hallelujah. Hallelujah. Now we move to John Gospel 16. యోహాను సువార్త 16వ అధ్యాయం Verses 6 onwards. No, 7 onwards. మరి 7వ వచనం నుంచి 16వ అధ్యాయం. See, this is a very detailed topic, but I'm trying to give you very little understanding from here and there. మరి ఇది చాలా వివరణతో కూడుకున్నటువంటిది, కానీ అక్కడిక్కడ కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియపరుస్తున్నాను. Okay? Verse 7. John 16, verse 7. యోహాను సువార్త 16 7వ వచనం. 7, verse 7 talks about the fundament, the verse 7, Jesus Christ promising the Holy Spirit. యేసు ప్రభు 7వ వచనంలో పరిశుద్ధాత్మను వాగ్దానంలో మాట్లాడుతున్నారు. Okay? Verse 7, Jesus Christ promising the Holy Spirit. యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేస్తున్నారు. Now verse 8. 8వ వచనం. 8 talks about the fundamental ministries of Holy Spirit on this earth. ఈ భూమి పైన పరిశుద్ధాత్మ దేవుడు ప్రాథమికముగా చేయబో పరిచర్యను గురించి మాట్లాడుతున్నారు. There are 3 important ministries of the Spirit of God mentioned in that scripture. ఈ వచనములో దేవుని ఆత్మ చేయబోవు 3 ప్రాథమికమైన పరిచర్యల గురించి మాట్లాడుతున్నారు. We read. And when he has come, he will convict the world of sin and of righteousness and of judgment. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. These are the fundamental ministries of the Holy Spirit on this earth. ఈ భూమి పైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాథమికమైన పని. What are they? అవేంటి? Giving conviction of sin పాపమును గూర్చియు ఒప్పింపజేశారు, and giving conviction of righteousness నీతిని గూర్చియు ఒప్పింపజేశారు, and giving conviction of judgment. అలాగే తీర్పును గూర్చియు ఒప్పింపజేశారు. So the Spirit of God gives us the conviction of righteousness. నీతిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొన చేస్తారు మనల్ని. Not only he gives conviction of sin, but also he gives conviction of righteousness. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి ఒప్పుకొన చేయుట మాత్రమే కాకుండా నీతిని గూర్చి ఒప్పింపజేశారు. Is it clear? అర్థమైంది కదా? Okay, now verse 9. 9వ వచనం. Of sin because they do not believe in me. వారు నన్ను నమ్మరు గనుక పాపమును గూర్చియు అని అంటున్నారు. Holy Spirit give conviction of sin to the people because they do not believe in Jesus. లోకులు యేసుని నమ్మలేదు కనుక పాపమును గూర్చియు ఒప్పింపజేశారు. Amen. ఆమేన్. Last 3.5 years, Jesus preached everywhere among the people of Israel. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ప్రతి చోట 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ప్రసంగిస్తూ వచ్చారు. But majority of them denied, rejected his message. చాలా మంది ఆయన సందేశాన్ని వ్యతిరేకించారు. They did not believe in him. ఆయన నమ్మలేదు. But Jesus said, యేసు ప్రభు అంటున్నారు, I will send the Holy Spirit. నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. He will come and convict the people of their sin. ప్రజలను లోకులను వారి పాపమును గురించి ఒప్పుకొన చేస్తారు. Amen. ఆమేన్. On the day of Pentecost, పెంతెకోస్తు దినమున while Peter was giving his first message, పేతురు మొదటి సందేశం ఇస్తున్నప్పుడు
the Spirit of God came upon the people ప్రజలపైకి దేవుని ఆత్మ వచ్చి ఉన్నారు. and convicted their sin. వారి యొక్క పాపమును ఒప్పుకొన చేస్తున్నారు. 3,000 people received Jesus in that day. ఆ రోజున 3,000 మంది ప్రజలు యేసు ప్రభువును అంగీకరించారు. This is the work of Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. When they heard the message of Peter, they felt something cutting in their heart. That cut their heart. వారు పేతురు సందేశాన్ని విన్నప్పుడు వారి హృదయాన్ని కోసిన అనుభవం పొంది ఉన్నారు. That's the work of Holy Spirit. అది పరిశుద్ధాత్మ పని. Giving conviction of their sin. వారి పాపమును గురించి ఒప్పింపజేశారు. Now verse 9. 9వ వచనం. Okay. Now verse 10. 10వ వచనం. Of righteousness, because I go to my Father and you see me no more. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు అంటున్నాడు. Amen. ఆమేన్. The Spirit of God not only gives conviction of sin, but also He gives conviction of righteousness. మరి పాపమును గూర్చి ఒప్పింపజేయటం మాత్రమే కాకుండా నీతిని గూర్చియు ఒప్పింపజేయుచున్నారు పరిశుద్ధాత్మ. Okay, those who believe in the name of Jesus, ఎవరైతే యేసు నామాన్ని నమ్ముచున్నారో He gives them the conviction of righteousness. వారికి నీతిని గూర్చి ఒప్పింపజేస్తారు. Those who are not believing, ఎవరైతే నమ్మటం లేదు He gives them conviction of sin. వారికి పాపమును గూర్చి ఒప్పింపజేస్తున్నారు. But those who believe in the name of Jesus, కానీ యేసు నామాన్ని నమ్మిన వారికి for them He gives the conviction of righteousness. వారికి నీతిని గూర్చి ఒప్పింపజేయుచున్నారు. Then the Holy Spirit comes, those who not believe. Those who not believe give the conviction of the sin, isn't it? Yeah. So those who are not believing in Holy Spirit, how it It's all happening at the same time. No, Peter is preaching and they are hearing the word of God. The same time the Spirit of God is moving. is it for us also? No. Yes, for everyone. Yeah, that's right. Everyone. Okay. So we move to another scripture from book of Romans. రోమీల రాసిన లేఖలు ఇంకొక వచనంలోనికి వెళ్దాం. Chapter 10 verse 9 and 10. మరి 10వ అధ్యాయం 9-10 వచనాలు. Romans chapter 10 verse 9 and 10. రోమీలు 10వ అధ్యాయము 9-10 వచనం. Okay. You read. Are you there? Yes. That if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised him from the dead, you will be saved. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. Verse 9 talks about salvation. ఈ యొక్క 9వ వచనం రక్షణ గురించి మాట్లాడుచున్నది. What's the meaning of salvation? రక్షణ అంటే ఏంటిది? Salvation means deliverance from the punishment. ఈ యొక్క రక్షణ అంటే శిక్ష నుంచి విడిపింపబడటం. Let me ask you a question. నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Are you saved? మీరు రక్షింపబడారా? Everyone, right? ప్రతి ఒక్కరు. Now, what's the meaning of salvation? రక్షణ అంటే ఏంటిది? I already told, that's why. What is salvation? మీకు అర్థమైన రక్షణ అంటే ఏంటి? Salvation means deliverance from the punishment. ఈ యొక్క శిక్ష నుండి విడిపింపబడటమే రక్షణ. Why the punishment? శిక్ష ఎందుకు? Because of sin. పాపమును బట్టి శిక్ష. What is the punishment? ఆ యొక్క శిక్ష ఏంటిది? Eternal death is the punishment of sin. ఇక పాపము యొక్క శిక్ష నిత్య మరణము. Then what is the meaning of salvation? రక్షణ అంటే ఏంటిది? Salvation means deliverance from the punishment of sin, which is eternal death. నిత్య మరణమయ్యున్న పాపము యొక్క వేతనమై ఉన్నటువంటి దాని నుండి నువ్వు రక్షింపబడటమే రక్షణ, విడిపింపబడటమే. I repeat. Salvation means deliverance from the punishment of sin, which is eternal death. రక్షణ అంటే శిక్ష నుండి, పాపము యొక్క శిక్ష నుండి విడిపింపబడుటయే. అంటే పాపం యొక్క శిక్ష ఏంటిదంటే నిత్య మరణం. Okay, we'll make it one more time. మళ్ళొకసారి. Salvation means deliverance
from the punishment of sin, which is death. పాపము యొక్క శిక్ష మరణమై ఉన్నది, దాని నుండి విడిపింపబడుటయే రక్షణ. Clear? So never forget. Are you saved? రక్షింపబడరా? What's the meaning of salvation? రక్షణ అంటే ఏంటిది? Deliverance from the punishment of sin, which is eternal death. Okay. How one can be saved? ఎలా ఒక వ్యక్తి రక్షింపబడగలడు? Verse 9 says, 9వ వచనం you చెప్తుంది, have to confess with your mouth the Lord Jesus. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. Okay. How can we be saved? ఎట్లా రక్షింపబడుతున్నాం? Confess with your mouth that Jesus is the Lord. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. Okay. And also believe in your heart. అలాగే Believe in your heart. అలాగే నీ హృదయంలో విశ్వసించాలి. What do you believe? ఏం విశ్వసించాలి? That God has raised up Jesus from the dead. దేవుడు మృతులలో నుండి యేసుని లేపానని నమ్మాలి. Two things. రెండు విషయాలు. To receive salvation, two things are there. రక్షణ పొందుకోవడానికి రెండు విషయాలు ఉన్నాయి. First one is faith. మొదటిది విశ్వాసం, Believe. విశ్వాసము. And second thing is confess. రెండవది ఒప్పుకోవాలి. What do you believe? ఏం నమ్ముతున్నావు? God has raised up Jesus from the dead. దేవుడు యేసుని మృతులలో నుండి లేపానని నమ్మాలి. That you believe. అది నువ్వు నమ్ముతున్నావు. Now you have to confess something. నువ్వు ఇంకొకటి ఒప్పుకోవాలి నోటితో. What is that? అదేంటిది? This Jesus is the Lord. ఈ యేసే ప్రభువు. Then you will be saved. అప్పుడు నువ్వు రక్షింపబడుతున్నావు. Clear? అర్థమైంది కదా? So simple. చాలా సులభం. Correct? You receive salvation by faith and by confession. నువ్వు రక్షణని విశ్వాసం ద్వారా ఒప్పుకుంట ద్వారా పొందుకుంటున్నావు. Now verse 10. 10వ వచనం, For with the heart one believes unto righteousness. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. What you believe in the heart? నువ్వు హృదయములో ఏం విశ్వసిస్తున్నావు? What you believe in the heart? హృదయంలో ఏం విశ్వసిస్తున్నావు? Don't be in confusion. మీరు ఆందోళన చెందు. What you believe in the heart? హృదయంలో ఏం విశ్వసిస్తున్నావు? God raised up Jesus from the dead. దేవుడు మృతులలో నుండి క్రీస్తును లేవనెత్తనని నమ్ముతున్నావు. That you have to believe. అది నువ్వు నమ్మాలి. When you believe that God has raised up Jesus from the dead, what you receive? నువ్వు దేవుడు యేసుని మృతులలో నుండి లేపెనని నీ హృదయంలో విశ్వసించినప్పుడు నువ్వు ఏం పొందుకుంటున్నావు? The righteousness of God. దేవుని నీతిని. Amen. Now go back to Matthew 6:33. మత్తయి సువార్త 6:33లోకి రండి. Jesus said, "Seek first the righteousness of God." యేసు ప్రభు ఏమన్నారు? మొదట దేవుని రాజ్యమును వెతకండి. నీతిని వెతకండి. Seek first the righteousness of God. మొదట దేవుని నీతిని వెతకండి. If anyone seeks after righteousness, ఎవరైనా నీతిని వెతికినట్లయితే, anyone seeks after God's righteousness, ఎవరైనా దేవుని యొక్క నీతిని వెతుకుతున్నట్లయితే, he should come to Jesus Christ వారు యేసుక్రీస్తు యొద్దకు రావాలి and believe in him. ఆయనను నమ్మాలి. That God raised him from the dead. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని. When you believe in Jesus, యేసుని నువ్వు నమ్మినప్పుడు what you receive? నువ్వు ఏం పొందుకుంటున్నావు? God's righteousness. దేవుని యొక్క నీతిని. You receive God's righteousness by faith in Jesus. యేసుపై విశ్వాసము ద్వారా నువ్వు నీతిని పొందుకుంటున్నావు. People of Israel, though they have the law of righteousness, they failed to attain righteousness. They terribly failed to attain righteousness. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నీతి అనే ధర్మశాస్త్రమును కలిగి ఉన్నా కూడా వారు నీతిని చేరుకోలేకపోయారు. You know why? ఎందుకో తెలుసా? Because they were trying to attain righteousness by their own works. వారు వారి క్రియల ద్వారా నీతిని చేరుకోవాలనుకున్నారు. By their own deeds. వారి క్రియల ద్వారా, by their own good works, వారి యొక్క మంచి పనుల ద్వారా, by the deeds of the law, they were trying to attain righteousness. ధర్మశాస్త్ర క్రియల ద్వారా
నీతిని చేరుకోవాలనుకున్నారు. So they completely failed. కాబట్టి వారు ఓడిపోయినారు. So it is very clearly stated in the Holy Bible, no one can attain righteousness by his own work, his own good work, his own righteous work. అయితే పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, ఏ నరుడు కూడా తన యొక్క సొంత మంచి క్రియల ద్వారా, వారి యొక్క మంచి పనుల ద్వారా నీతిని చేరుకోలేరని. How you can attain righteousness? మరి నువ్వు ఎలా నీతిని చేరుకోగలవు? By faith. విశ్వాసం ద్వారా. By faith in Jesus. యేసుపై విశ్వాసం ద్వారా. Hallelujah. 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 Now, with the mouth, confession is made unto salvation. అయితే నోటితో ఒప్పుకున్నది ద్వారా రక్షణ వస్తుంది. So salvation and righteousness. ఇక రక్షణ నీతి. Correct? అవునా? Salvation is what? రక్షణ ఏంటిది? Deliverance from the punishment of sin, which is death. పాపం అనే శిక్ష నుండి, అంటే మరణము నుండి విడిపింపబడటం. You are saved. నువ్వు రక్షింపబడ్డావు. No more eternal death. ఇక నీకు నిత్య మరణం లేదు. But why you need righteousness of God? మరి దేవుని యొక్క నీతి నీకు ఎందుకు అవసరం? To live before a righteous, holy and righteous God, you need righteousness. నీవు పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుని ఎదుట నివసించుటకు, జీవించుటకు నీకు నీతి అవసరమైనది. Salvation, your sins are forgiven. నీ పాపం క్షమించబడింది రక్షణలో. You are saved. నువ్వు రక్షింపబడ్డావు. You have no more eternal death. ఇక నీకు నిత్య మరణం లేదు. You are saved. నువ్వు రక్షింపబడ్డావు. But why you need the conviction of righteousness? మరి నీకు నీతి కలగాలి అని ఎందుకు అవసరం? See, Spirit of God gives you conviction of righteousness. దేవుని ఆత్మ నీతిని గురించి నిన్ను ఒప్పింపజేస్తాడు. Correct? అవునా? Why you need God's righteousness? నీకెందుకు దేవుని నీతి అవసరం? Because you don't have righteousness. నీకు నీతి లేదు కాబట్టి. To live before a holy and righteous God, you need His righteousness. పరిశుద్ధుడును నీతిమంతుడునైన దేవుని ఎదుట నీవు జీవించుటకు నీకు నీతి అవసరమైనది. We don't have righteousness. మనలో నీతి లేదు. We have only sin. మనలో పాపం ఉంది. You know what's the real meaning of righteousness? ఇక నీతికి నిజమైన అర్థం ఏంటో తెలుసా? It is hard to define such kind of terms in the Bible. పరిశుద్ధ లేఖనములో ఇటువంటి మాటలని వివరించడం చాలా కష్టం. But you will get the understanding. కానీ మీకు అర్థమవుతుంది. Okay, you know what is the meaning of righteousness? నీతి అంటే అర్థం ఏంటిది? Before we understand the word meaning righteousness, we will discuss the word righteous. నీతి అనే మాటని మనం వివరంగా చూసే ముందు righteous నీతి నీతిమంతుడు నీతిమంతుడు. You got my point? First understand the meaning of the word meaning of righteous. ఆ నీతిమంతుడు ఆ పదానికి అర్థం తెలుసుకోవాలి మొదట. నీతిమత్వం. ఓకే. Righteous. I'm righteous. నీతిమంతుడు కరెక్ట్. నీతిమంతుడి గురించి Translate, I am righteous. నీ నీతిమంతుడిని అని చెప్తాను. నీతిమంతుడు. Yeah. I'm righteous. నీ నీతిమంతుడిని. Okay. So what's the meaning of the term righteous? నీతిమంతుడు అనే పదానికి అర్థం ఏంటి? So before, what's that? Okay, let's pray. First of all, we understand the opposite term to righteous. ఇక నీతిమంతుడు అనే పదానికి వ్యతిరేక పదం ఏంటో అర్థం చేసుకోవాలి అది మొదట. What is that? అవినీతిమంతుడు. Sinner. పాపి. Make it easy way. సులభంగా అర్థం కావడానికి ఏంటంటే పాపాత్ముడు. Okay. Righteous, the term righteous is opposite to the term sinner. మరి యొక్క నీతిమంతుడు అనే పదానికి వ్యతిరేక పదం ఏంటిది అంటే పాపాత్ముడు. Sinner. పాపాత్ముడు. You understand the meaning of sinner. పాపాత్ముడు పదానికి మీకు అర్థమైంది. Then easily you can understand the meaning of righteous.
అప్పుడు నీకు సులభముగా నీతిమంతుడు అనే పదానికి అర్థమవుతుంది. One who has no sin. పాపము లేని వాడు నీతిమంతుడు. Correct. Is it okay? అర్థమైంది కదా? Now, to understand the term righteousness, మరి ఇప్పుడు నీతి అనే పదానికి అర్థం చేసుకోవాలంటే we need to understand the term sin. మనం పాపము అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. Correct? అవునా? The term righteousness is opposite to the term sin. మరి నీతి అనేటటువంటి పదానికి వ్యతిరేక పదము పాపము. Okay? The term righteous is opposite to the term sin. Sinner. The term righteous is opposite to the term sinner. నీతిమంతుడు అనే పదానికి వ్యతిరేక పదము పాపి లేదా పాపాత్ముడు. Okay. Now, the term righteousness is opposite to the term sin. నీతి అనే పదానికి వ్యతిరేక పదము పాపము. Then what is the meaning of righteousness? అప్పుడు నీతి అనే పదానికి అర్థం ఏంటిది? The word righteousness means నీతి అనే పదానికి అర్థం ఏంటంటే it is the state of being impeccable and flawless. ఏ తప్పిదము లేకుండా ఉండుటయే. The word righteousness means నీతి అనే పదానికి అర్థం ఏంటంటే it is the state of being impeccable or flawless. ఏ తప్పిదము పొరపచ్చాలు లేకుండా ఉండుటయే. Impeccable and flawless. Faultless. Flawless. మచ్చలేని మడతలేని పొరపచ్చాలు లేని. That means having no sin. ఏ పాపము లేని అనర్థం. No faults. ఏ తప్పిదములు లేని. No mistakes. ఏ పొరపచ్చాలు ఉండవు. And in 100% morally perfect. వారు పరిపూర్ణముగా సామాజికముగా పరిపూర్ణులై ఉన్నారు. That is నిష్కలంకులై ఉన్నారు. That is only the nature of God. అది దేవుని యొక్క స్వభావం మాత్రమే. Righteousness is the nature of God the Father. నీతి అనేది దేవుని యొక్క స్వభావమై ఉన్నది. No sin. పాపము లేదు. No fault. తప్పు లేదు. No mistake. నిష్కలంకుడై ఉన్నారు. In the state of being impeccable and flawless. ఎటువంటి పొరపచ్చాలు మచ్చ మడత లేకుండా ఉన్నటువంటి వారు. In 100% morally perfect state. ఆయన 100% సామాజికముగా పరిపూర్ణుడై ఉన్నారు. So righteousness is one of the attribute of God. ఈ నీతి అనేది దేవుని యొక్క స్వభావ గుణ లక్షణములో ఒకటై ఉన్నది. And only God is righteous. దేవుడే నీతిమంతుడు. అంతే. Only He is righteous. ఆయన మాత్రమే నీతిమంతుడు. And only He has righteousness. ఆయనలోనే నీతి ఉన్నది. Now, God created Adam. దేవుడు ఆదామును సృష్టించాడు. His own image and likeness. ఆయన యొక్క రూపములో సారూప్యములో. And last day I have said to you the elements in the God's image. That's mainly we see in the spirit of man. The elements of God's image. The first one is His righteousness. దేవుని యొక్క రూపములో ఉన్నటువంటివి అవి ఏంటి అనేది మనం లోపల చూసి ఉన్నాము. అది దాంట్లో మొదటిది నీతి అని చూస్తున్నాము. Correct? అవునా? Now, I have no time to show you all the scriptures. ఇవన్నీ చూపించడానికి సమయం లేదు వచనాల్లో. You have to go back to your home and read the Bible and find out all the scriptures. మరి మీరు ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథం చదివి వీటికి సంబంధించిన వచనాలని మీరే కనుక్కోవాలి. Hallelujah. హల్లెలూయా. If I give all the scriptures, then you will never read the Bible. దీని అన్ని వచనాలు ఇస్తే మీరు బైబిలే చదవరు. So some scriptures we purposefully will not give you. కాబట్టి కావాలనే కొన్ని వచనాలు మేము ఇవ్వం. Even if you ask, I will not give you. మీరు అడిగినా నేను ఇవ్వను. Go and read. మీరు వెళ్ళి చదవండి. Hallelujah. హల్లెలూయా. Certainly. వెతికి చదవాలి. Pay the cost. Pay the price. వెల చెల్లించాలా. Hallelujah. హల్లెలూయా. We are not raising up a lazy community. Amen.
lazy disciples. సోమరి గుంపుని పెంచడం లేదు, పోషించడం లేదు. You ask Subodh, how many times you got Bible now? 47 times. మరి 47 సార్లు బైబిల్ చదివాడు. He came to my first school in Manjeria 2008. 2008లో మంచిర్యాలలో మొదటి స్కూల్కి వచ్చిన మొదటిసారి. That time we had a 1 month school. అది అప్పుడు ఒక నెల స్కూల్ అది. In 1 month school, every day they used to read 40 chapters. ప్రతిరోజు వాళ్ళు నెల స్కూల్లో రోజుకి 40 అధ్యాయాలు చదివేవాళ్ళు. That day I was so strict. అప్పుడు చాలా కఠినంగా ఉండేవాళ్ళు. 2008. 2008లో Not reading, no food. చదవకపోతే భోజనం లేదు. And one is sitting there like Thomas. వెనక కూర్చున్నాడు థామస్. He's a pastor now. ఆయన పాస్టర్ ఇప్పుడు. He also gave ఆయన 2008. 2008లో. And Nehemiah. నెహెమ్యా గారు కూడా వచ్చినారు. He also came 2008. 2008లో వచ్చినారు. Now they all are pastors. వారందరూ పాస్టర్లు ఇప్పుడు. And Subodh continued his work in North India. మరి సుబోధ్ మాత్రం నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో పరిచర్య కొనసాగిస్తున్నారు. Now he finished Bible reading 47 times. 47 సార్లు బైబిల్ చదవడం ముగించారు. So this is a deliverance clinic. ఇది డెలివరెన్స్ క్లినిక్. So here we don't, force you to read. నేను ఇక్కడ చదవమని బలవంత పెట్టము. But please attend our 2 weeks or 1 month training program. 2 వారాలు లేదా ఒక నెల రోజులు ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. There will make you to read. అప్పుడు అక్కడ నిన్ను నిశ్చయంగా చదివిస్తాం. Hallelujah. You will receive revelation of the word of God. దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యక్షతను పొందుకుంటారు మీరు. Okay. So righteousness is the one of the attribute of Father God. తండ్రి దేవుని యొక్క నీతి అనేది తండ్రి దేవుని యొక్క ఒక గుణ లక్షణమైనది. And he created Adam in his own image. దేవుడు ఆదాముని తన సొంత రూపంలో సృష్టించారు. Righteousness, నీతి, holiness, పరిశుద్ధత, knowledge, జ్ఞానము, and the glory. మహిమ. These are the 4 important elements in the image of God. దేవుని యొక్క రూపములో ఈ 4 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. So God created Adam in his own image means he created him in his righteousness. అయితే దేవుడు ఆదాముని తన రూపంలో సృష్టించాడు అని అంటే ఆయన నీతిలో సృష్టించాడు. God created Adam in his holiness. దేవుడు తన పరిశుద్ధతలో ఆదాముని సృష్టించాడు. In his glory. ఆయన మహిమలో. But he violated God's commandment. ఆయన దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. And committed sin. పాపం చేశాడు. And fall short of the glory of God. దేవుని మహిమకు దూరమయ్యాడు. He lost the image of God. దేవుని రూపాన్ని పోగొట్టుకున్నాడు. He lost the righteousness of God. దేవుని యొక్క నీతిని పోగొట్టుకున్నాడు. Lost the holiness of God. దేవుని పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. Lost the true knowledge of God. దేవుని యొక్క నిజ జ్ఞానాన్ని Lost పోగొట్టుకున్నాడు. the glory of God. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. Now he always in emptiness. ఇప్పుడు ఎక్కువగా ఖాళీగా ఉంటున్నాడు. The true righteousness of God left him. దేవుని యొక్క నిజ నీతి ఆయనను విడిచి వెళ్ళిపోయింది. Now he is trying to attain righteousness by his own works. ఇప్పుడు ఆయన తన సొంత క్రియల ద్వారా నీతిని చేరుకోవాలనుకుంటున్నాడు. He completely failed. మళ్ళీ ఓడిపోయారు. Now he come to Jesus with the hunger and thirst of righteousness. లేక నీతిని గురించి ఆకలి దప్పులతో యేసు దగ్గరికి వస్తున్నాడు. Jesus said, seek first God's righteousness. యేసు ప్రభు చెప్పాడు, మొదట దేవుని నీతిని వెతుకు. We need God's righteousness. మనకి దేవుని నీతి అవసరమైనది. If you do not have God's righteousness, దేవుని యొక్క నీతి లేనట్లయితే, if you are not convicted by Holy Spirit of God's righteousness, దేవుని గురించిన నీతిని గురించినటువంటి ఆ యొక్క ఒప్పుకోలు పరిశుద్ధాత్మ ద్వారా లేనట్లయితే, always you lead a life of sin convicted life. ఎల్లప్పుడూ పాపమును గురించి ఒప్పింపజేయు జీవితమే జీవిస్తూ ఉంటావు. Always think about sin. ఎప్పుడు చూసినా పాపమును గురించి ఆలోచిస్తుంటావు. Tell me frankly, openly. మరి బహిరంగంగా చెప్పండి. ధైర్యంగా. We are God's people. మనందరం దేవుని పిల్లలము. Okay. We are the disciples of Jesus Christ. యేసు ప్రభు యొక్క శిష్యులమై ఉన్నాము. And we worship God. మనం దేవుని ఆరాధిస్తున్నాము. Always what is going through your mind? మీ మనసులో ఎప్పుడు ఏం జరుగుతుంది? I'm asking the spiritual concept. నేను ఆత్మీయంగా అడుగుతున్నాను. Always we think about sin. ఎప్పుడు పాపం గురించి ఆలోచిస్తాను.
always you worry about sin. పాపముల గురించి చింతిస్తున్నాం. And after falling to sin, then you have a guilty conscience. అయితే పాపంలో పడిపోయినప్పుడు మరి ఆ యొక్క అపరాధ భావం ఉంటది. Correct. So always in our Christian life, we think about sin only. ఎల్లప్పుడూ మన క్రైస్తవ జీవితంలో పాపమును గురించి ఆలోచిస్తున్నాం. And we live in guilty conscience. అపరాధ భావముతో జీవిస్తున్నాం. Then you will never overcome sin. నువ్వు అప్పుడు పాపాన్ని జయించలేవు. If you are always living a life of sin conviction, sin conscious, you cannot overcome sin. నువ్వు పాపమును గూర్చే మనస్సులో తలుస్తూ జీవిస్తున్నట్లయితే పాపాన్ని జయించలేవు. If always you have a guilty conscience, you cannot overcome sin. నీవు అపరాధ భావముతో ఎల్లప్పుడూ జీవిస్తున్నట్లయితే పాపాన్ని జయించలేవు. I know you will have many questions. మీలో చాలా ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు. End of this point. This point will conclude tomorrow only. ఈ యొక్క విషయాలు రేపే ముగించబడతాయి. After the complete session, you can ask the questions. మరి సెషన్ మొత్తం నీతిని గురించి పడిన సెషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీ ప్రశ్నలు అడగొచ్చు, రాసుకోండి. And now you will have many questions. మీలో చాలా ప్రశ్నలు ఉంటాయి. But after finishing every sessions, you will not have any questions. మీకు ఒక్కొక్క సెషన్ అవుతున్న కొద్దీ మీకు ప్రశ్నలు ఉండవు, జవాబులు దొరుకుతాయి. Hallelujah. హల్లెలూయా. So Jesus said, seek God's righteousness first. యేసు ప్రభువు అన్నారు, మొదట దేవుని నీతిని వెతకండి. You seek after God's righteousness, దేవుని యొక్క ఆ నీతిని పొందుకున్న తర్వాత surely you will come to Jesus. నీవు నిశ్చయంగా యేసు యొద్దకు వస్తావు. And by faith in Jesus Christ, you could receive righteousness. యేసు క్రీస్తు యందు విశ్వాసము ద్వారా దేవుని నీతిని పొందుకుంటావు. So here we found two important things, salvation and righteousness. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాము, రక్షణ, నీతి. Salvation and righteousness are the two faces of a single coin. ఒక నాణానికి రెండు వైపులా ఉన్నటువంటి ముఖాలు ఉన్నటువంటి రీతిగా ఈ యొక్క రక్షణ, నీతి అనేవి ఉన్నాయి. అర్థమైందా? Salvation and righteousness are the two faces of a single coin. ఇక్కడ రక్షణ, నీతి అనేది నాణానికి రెండు వైపులా ఉన్న ముఖం లాంటిది. Okay, now we read Romans chapter 1 verse 16 and 17. రోమీలు 1వ అధ్యాయం 16-17 వచనం చదువుదాం. రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 16-17 వచనం. Romans chapter 1 verse 16 and 17. Okay. For I am not ashamed of the gospel of Christ, for it is the power of God to salvation for everyone who believes, for the Jew first and also for the Greek. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఏదైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. Paul is saying that he is not ashamed of the gospel of Christ. క్రీస్తు సువార్తను బట్టి నేను సిగ్గుపడటలేదని పౌలు అంటున్నాడు. Why? ఎందుకని? The gospel brings the power of God. ఎందుకంటే సువార్త దేవుని శక్తిని తీసుకొస్తుంది. Power of God to save a sinner. రక్షణ, మన పాపిని కాపాడే శక్తి. Amen. ఆమేన్. No other religion, no other god and goddesses, no other human effort can save a person from eternal death. ఏ మతము గాని, ఏ దేవుళ్ళు గాని, దేవతలు గాని ఈ యొక్క నిత్య మరణము నుండి కాపాడలేరు. No other religion, ఏ మతము గాని, no other god and goddesses, ఏ ఇతర దేవుళ్ళు, దేవతలు గాని, no human works, ఏ యొక్క మనుషుల క్రియలు గాని save a sinner from eternal death. నిత్య మరణము నుండి కాపాడలేవు. Only the gospel of Jesus Christ. క్రీస్తు సువార్త మాత్రమే రక్షిస్తుంది. Because the power of God manifested in the gospel of Jesus Christ. యేసు క్రీస్తు సువార్తలో దేవుని యొక్క శక్తి దాగి ఉన్నది. And this power saves a sinner from eternal condemnation. ఈ దేవుని శక్తి పాపిని నిత్య ఖండన నుండి రక్షిస్తుంది. That is the one of the
great miracle happening every day on this earth. ఈ భూమి పైన ప్రతి దినము జరుగుతున్నటువంటి గొప్ప అద్భుత కార్యం ఇది. Gospel saves people from eternal death. సువార్త ప్రజలను నిత్య మరణము నుండి కాపాడుతున్నది. Hallelujah. That's why God told us go and preach the gospel. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. Go to the uttermost part of the world and preach gospel. భూ దిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. Save people from eternal death. ఇక ప్రజలను నిత్య మరణము నుండి కాపాడండి. Hallelujah. Now verse 17. 17వ వచనం. For in it, that means in the gospel. ఎందుకనినా In the gospel, the righteousness of God is revealed from faith to faith. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము నీతి మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Amen. ఆమేన్. Take only last part, okay? Yeah. In the gospel, for in it, that is in the gospel, ఎందుకనినా దాంట్లో the righteousness of God is revealed. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Amen. ఆమేన్. The righteousness of God is revealed in the gospel of Jesus Christ. యేసుక్రీస్తు సువార్తలో దేవుని నీతి అందులో బయలుపరచబడి ఉన్నది. The righteousness of God is revealed in the gospel. దేవుని యొక్క నీతి సువార్తలో బయలుపరచబడుచున్నది. Now go back to Matthew 6:33. మత్తయి సువార్త 6:33లోకి వెళ్ళండి. Jesus said, "Seek first the righteousness of God." యేసు ప్రభు అన్నాడు, మొదట దేవుని నీతిని వెతకండి. If anyone seeks after God's righteousness, ఎవరైనా దేవుని నీతిని వెతుకుచున్నట్లయితే should come to the gospel of Jesus. వారు యేసుక్రీస్తు సువార్త దగ్గరికి రావాలి. Because God's righteousness revealed in the gospel of Jesus. ఎందుకంటే దేవుని యొక్క నీతి యేసు సువార్తలో బయలుపరచబడుచున్నది. If anyone needs God's righteousness, should come to the gospel of Jesus. ఎవరికైనా దేవుని నీతి కలగాలంటే యేసు సువార్త యొద్దకు రావాలి. And he has to believe in the gospel. ఆ సువార్తను నమ్మాలి. By faith in that gospel, one can attain God's righteousness. ఆ సువార్తనందు విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి దేవుని నీతిని పొందగలడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So God is inviting us to receive His righteousness. దేవుడు తన నీతిని మనం పొందుకొనుటకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. I already told you, a sinner cannot come before God. అయితే ఒక పాపి దేవుని ఎదురుకు రాలేడని ముందుగానే చెప్పాను. A sinner cannot please God. ఒక పాపి దేవుని సంతోషపరచలేడు. We all are sinners. మనందరం పాపులమే. How we can come before God? మనం ఎలా దేవుని ఎందుకు రాగలం? God gives us His righteousness. దేవుడు తన నీతిని ఇస్తున్నాడు. You receive His righteousness as a gift. నీవు ఆయన నీతిని ఒక వరముగా బహుమానంగా పొందుచున్నావు. Amen. ఆమేన్. It's not by your work. అది నీ క్రియల వల్ల కాదు. It's not your good works or righteous works. నీ యొక్క మంచి క్రియలు లేదా నీతి పనుల వల్ల కాదు. Faith in the gospel. సువార్త యందు విశ్వాసము. See, here also you understand about salvation and righteousness. ఇక్కడ నువ్వు రక్షణ నీతిని గురించి రెండింటిని గురించి చూడొచ్చు. And in Romans chapter 10 verse 9 and 10 also we learned about righteousness and salvation. రోమీయులు 10:9-10 వచనంలో కూడా రక్షణ గురించి నీతిని గురించి నేర్చుకొనినాం. Now Romans 3:21. రోమీయులు 3:21. I'm just trying to give you an introduction to our topic. మన యొక్క సందేశానికి ప్రాథమికమైన మాటలు మాట్లాడుచున్నాం. ముందు మాటలు. So pray that God may enlighten your understanding to receive this teaching. దేవుడు ఈ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించినట్లుగా నీకు వివేకం ఇవ్వమని ప్రార్థించాడు. Verse 21, chapter 3:21. 3:21 రోమీయులు. But now the righteousness of God apart from the law is revealed, being witnessed by the law and the prophets, even the righteousness of God through faith in Jesus Christ to all and all who believe. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను
సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనది. నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. Amen. ఆమేన్. See, now the righteousness of God is revealed. దేవుని యొక్క నీతి బయలుపరచబడ్డది. What is that? బయలుపరచబడ్డది. The righteousness of God is revealed. దేవుని యొక్క నీతి బయలుపరచబడ్డది. Apart from the law. ధర్మశాస్త్రము లేకుండా See, God has given people of Israel His law. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. What was the purpose of giving of the law? వారికి ధర్మశాస్త్రం ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటిది? Attain righteousness by observing the deeds of the law. అయిక ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా నీతిని చేరుకోవాలని. Amen. ఆమేన్. Are you with me? నాతో ఉన్నారా? God has given people of Israel His law. యేసు ప్రభు దేవుడు ఇజ్రాయెల్ తన ప్రజలకి ఒక ధర్మశాస్త్రముని ఇచ్చాడు. The law reveals the righteous requirement of God which He demands from you and me. ఆయన నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నటువంటి నీతిని ధర్మశాస్త్రం చూపిస్తుంది. The law reveals the righteous requirement of God which He demands from us. మన నుంచి దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ నీతి ధర్మశాస్త్రము చూపిస్తున్నది. So people of Israel received the law of righteousness. ఇజ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం నీతి అనే ధర్మశాస్త్రమును పొందుకున్నారు. And tried their level best to attain righteousness by observing the deeds of the law. ఇక ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా ఆ ప్రజలు నీతిని చేరుకోవడానికి ప్రయత్నించారు. But they have completely failed. కానీ వారు ఓడిపోయారు. Everyone failed. ప్రతి ఒక్కరు ఓడిపోయారు. But now, కానీ ఇప్పుడు did you get the connection? But now, ఇప్పుడు the righteousness of God is revealed. ఇట్లుండగా దేవుని నీతి బయలుపరచబడ్డది. Back to Matthew 6:33. మత్తయి సువార్త 6:33. What is that? ఏంటిది? Seek first the righteousness of God. మొదట దేవుని నీతిని వెతుకుము. Now Romans 3:21 says the righteousness of God is revealed. అయితే రోమీలు 3:21 వచనం చెప్తుంది దేవుని నీతి బయలుపరచబడ్డది. Where? ఎక్కడ? In Jesus. యేసుక్రీస్తునందు. By faith in Jesus. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా. Even the righteousness of God through faith in Jesus. యేసుక్రీస్తు యందు విశ్వాసము ద్వారా. If you seek after God's righteousness, నీవు దేవుని నీతిని వెతుకుతున్నట్లయితే you should come to Jesus. నువ్వు యేసు యొద్దకు రావాలి. Because His righteousness is revealed in Jesus. ఎందుకంటే దేవుని యొక్క నీతి యేసులో బయలుపరచబడ్డది. God's righteousness revealed in His gospel. ఆ దేవుని యొక్క నీతి ఆయన సువార్తలో బయలుపరచబడ్డది. By faith in Jesus, you attain God's righteousness. యేసునందలి విశ్వాసము ద్వారా నువ్వు నీతిని చేరుకోగలవు. If you receive righteousness of God, నువ్వు దేవుని నీతిని చేరుకున్నట్లయితే then your sins are forgiven. అప్పుడు నీ పాపములు క్షమించబడుతున్నాయి. You are justified. మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. Means God considers you just as if you have never committed sin. అప్పుడు అంటే దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు అంటే అసలు నువ్వు పాపమే చెయ్యని వ్యక్తిగా నిన్ను చూస్తున్నారు. God changes your old name from sinner to righteous. దేవుడు నీ పాత పేరైన పాపి అనే పేరుని తీసేసి పరిశుద్ధుడు నీతిమంతుడు అని మారుస్తున్నారు. You receive God's righteousness. నువ్వు దేవుని యొక్క నీతిని పొందుకుంటున్నావు. You receive God's righteousness by faith in Jesus. యేసు యందలి విశ్వాసము ద్వారా దేవుని నీతిని నువ్వు పొందుకుంటున్నావు. Because of receiving His righteousness, మీరు ఆయన నీతిని పొందుకొనుట వలన God justifies you. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. Meaning, దాని అర్థం ఏంటంటే God considers you just as if you have never committed sin. అసలు ఇక నువ్వు పాపమే చెయ్యలేదు అని దేవుడు చూస్తున్నాడు. And changes the old name from sinner to righteous. పాత పేరు పాపి అనే పేరు నుండి
నీతిమంతుడు అని పిలుస్తున్నాడు నిన్ను. God, the heavenly God declares that you are my righteous. దేవుడు పరలోక తండ్రి అంటున్నాడు, నీవు నా నీతి అయి ఉన్నావని ప్రకటిస్తున్నాడు నిన్ను You చూసి. are no more a sinner. ఇక నువ్వు పాపి కాదు. This is what happening when you believe in the name of Jesus. నువ్వు యేసు నామాన్ని నమ్మినప్పుడు ఇది జరుగుతుంది. ఆమేన్. Are you there? మీరు ఇక్కడ ఉన్నారా? Are you getting something? ఏమైనా దొరుకుతుందా? Some lights are coming to your heart. కొన్ని వెలుగులు మీ హృదయంలోకి వస్తున్నాయా? Now, verse 24 and 25. 24, 25 వచనం. For all have sinned and fall short of the glory of God. Okay, that's 23. Give it 24. Being justified freely by His grace through the redemption that is in Christ Jesus, whom God set forth as a propitiation by His blood, through faith, to demonstrate His righteousness, because in His forbearance God had passed over the sins that were previously committed, to demonstrate at the present time His righteousness, that He might be just and the justifier of the one who has faith in Jesus. 24 వచనం నుంచి, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడి ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన అలాగు చేసెను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Listen me carefully. జాగ్రత్తగా వినండి నన్ను. Otherwise, you fail to get this teaching. ఈ యొక్క ఉపదేశం మీకు దొరకదు లేకపోతే. In this scripture saying that God has demonstrated His righteousness. ఇక్కడ ఈ వచనాలు ఏం చెప్తుందంటే దేవుడు తన యొక్క నీతిని బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. Demonstrated. బయలుపరిచాడు, కనపరిచాడు. Okay. So all the previous scriptures we have understood that God has revealed His righteousness. దేవుడు తన యొక్క నీతిని చూపాడు అని మిగతా వచనాల్లో చూస్తున్నాం. God has revealed His righteousness in Jesus. యేసులో తన నీతిని ప్రత్యక్షపరిచాడని చూస్తున్నాం. God has revealed His righteousness in His gospel. ఆయన సువార్తలో దేవుడు ప్రత్యక్షపరిచాడు నీతిని చూస్తున్నాం. God has revealed His righteousness apart from the law. ధర్మశాస్త్రము వేరుగా, ధర్మశాస్త్రమునకు వేరుగా తన నీతిని ప్రత్యక్షపరిచాడు. But here ఇక్కడ the scripture says God has demonstrated His righteousness. దేవుడు తన యొక్క నీతిని కనపరుస్తున్నాడు. Got it? అర్థమైందా? Are you with me? నాతో ఉన్నారా? Please don't think that we are playing with vocabularies, terms. ఈ మాటలతో ఆడుకుంటున్నామని అనుకోవద్దు మీరు. But you have to understand all this truth. ఇవన్నీ సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. In the beginning, you may think it is tough to understand. ప్రారంభంలో ఇది కఠినంగా ఉంటుంది అర్థం But చేసుకోవడానికి. slowly, the Spirit of God will open your understanding and reveal this truth in your heart. మెల్లగా దేవుని ఆత్మ మీకు వివేకం కలిగిస్తారు అర్థం చేసుకోవడానికి. అప్పుడు నీ హృదయంలో ప్రత్యక్షపరచబడుతుంది, అర్థమవుతుంది. This is the work of Holy Spirit to reveal the truth in your heart. మీ హృదయంలో సత్యాన్ని తెలియపరిచే పని పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. I can teach you, that's all. నీకు కేవలం ఉపదేశిస్తాను అంతే. But this is the work of Holy Spirit to reveal the truth in your heart. నీ హృదయంలో సత్యమును కనపరచటము పరిశుద్ధాత్మ యొక్క పని. Hallelujah. హల్లెలూయా. What is the meaning of God has demonstrated
His righteousness. దేవుడు తన నీతిని కనపరిచాడు అంటే అర్థమేంటిది? God has demonstrated His righteousness on the cross of Calvary. ఆ కల్వరి శిలువలో దేవుడు తన నీతిని కనపరిచాడు. God has demonstrated His righteousness in His Son Jesus on the cross. ఆ శిలువలో తన కుమారుడైన యేసు క్రీస్తులో తన నీతిని దేవుడు కనపరుస్తున్నాడు. What is the meaning? దాని అర్థమేంటిది? See, God sent His Son Jesus on behalf of us as our substitute. దేవుడు మనకు బదులుగా తన కుమారుడైన యేసుని పంపించి ఉన్నారు. And God transferred our sins on the body of Jesus. మన పాపమును యేసు ప్రభు శరీరం పైన మోపారు. Jesus bore our sins on His body and went on the cross. అయితే యేసు ప్రభు తన శరీరంపై మన పాపములను మోసుకొని శిలువ మీదకి వెళ్ళారు. And God the Father made Jesus to be sin for us. మన కొరకు తండ్రి దేవుడు యేసుని పాపముగా మార్చారు. When God saw the sins of the whole world is on the body of His only begotten Son, తన ఒకే అద్వితీయ కుమారుడైన యేసు పైన లోకం యొక్క పాపము మోపబడి ఉన్నదని తండ్రి దేవుడు చూసినప్పుడు, who never knew sin, అసలు పాపమే లేనటువంటి వారు, never committed sin, ఏ పాపము చేయనటువంటి వారు, He bore our sins. కానీ ఆయన మన పాపాన్ని మోస్తున్నాడు. And God made Him to be sin for us. మన కొరకు ఆయనని దేవుడు పాపముగా మార్చాడు. When God saw the sin of the whole world is on the body of His Son Jesus, తన కుమారుడైన యేసు శరీరం పైన లోక పాపమంతయు మోపబడటం చూసి, the righteous wrath of God, the righteous judgment of God against sin came upon His only begotten Son. దేవుని యొక్క ఉగ్రత, నీతికి విరోధముగా ఉన్నటువంటి ఉగ్రత తన కుమారుడైన యేసు పైకి వచ్చినది. Amen. And God punished our sins on the body of His Son Jesus. దేవుడు మన పాపమును తన కుమారుడైన యేసు శరీరం పైన శిక్షించాడు. Thus He revealed His righteousness. అలా తన నీతిని కనపరుస్తున్నాడు. What is the meaning? దాని అర్థం ఏంటిది? Whether sin is on the body of Adam or on the body of His only begotten Son, He judges both of them in the same manner. అయితే ఆ పాపము ఆదాము శరీరంపై ఉన్నను, తన కుమారుడైన యేసు శరీరంపై ఉన్నను, ఇద్దరిని ఒకే విధంగా శిక్షిస్తాడని అర్థం. Amen. ఆమేన్. See, God judged Adam because of his sin. ఆదామును దేవుడు ఆయన పాపమును బట్టి తీర్పు తీర్చాడు. What was the sin of Adam? ఆదాము యొక్క పాపం ఏంటిది? He just violated only one command. ఒక ఆజ్ఞ అతిక్రమించాడు. And what is the punishment? దాని యొక్క శిక్ష ఏంటిది? Eternal death. ఆయన నిత్య మరణం. Adam and Eve should live in the hell forever without the fellowship of Father God. ఆదాము అవ్వ తండ్రి దేవుని యొక్క సహవాసము లేకుండా నిత్య నరకాగ్నిలో జీవించాలి. Hallelujah. Hallelujah. See, Adam, what was the sin of Adam? ఆదాము యొక్క పాపం ఏంటిది? He violated only one commandment. ఒకే ఒక ఆజ్ఞ అతిక్రమించాడు. He did not commit many sins. ఎక్కువ పాపాలు చేయలేదు. Only he ate from the tree of knowledge. ఆ జ్ఞానము గల చెట్టు ఫలం భుజించాడు. What is the punishment? దాని యొక్క శిక్ష ఏంటిది? Eternal death. నిత్య మరణము. What is eternal death? నిత్య మరణం ఏంటిది? Adam should live in the hell forever without having the fellowship of Father God. తండ్రి దేవుని సహవాసము లేకుండా నరకములో నిత్యము యుగ యుగముల వరకు జీవించాలి. Can you see the seriousness of judgment of God? దేవుని యొక్క తీర్పు ఎంత కఠినంగా ఉందో చూడండి. Because God is a righteous God. దేవుడు నీతిమంతుడు. He's a holy God. ఆయన పరిశుద్ధుడు. A sinner cannot live with Him. ఆ ఒక పాపి ఆయనతో జీవించలేడు. A sinner must stay away from His presence. ఒక పాపి ఆయన సన్నిధికి దూరంగా ఉండాలి. The sinner must live in the hell forever and ever. ఒక పాపి యుగ యుగముల వరకు నరకములోనే జీవించాలి. From Adam ఆదాము నుండి until Jesus Christ, యేసు క్రీస్తు వరకు
human being used to cry. They cried to God, God, are you a righteous God? ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ప్రతి పాపి కూడా దేవా నువ్వు నీతిమంతుడవా అని ఏడుస్తుండేవారు. Are you a righteous judge? మీరు నీతిమంతుడైన అధిపతియా? Because of our small sin, you are judged us to live in the eternal hell. ఈ యొక్క చిన్న పాపాన్ని బట్టి నిత్య నరకములో జీవించినట్లుగా చేస్తున్నావు. We have to suffer death because of our sin. మా పాపమును బట్టి మీ మరణమును రుచి చూడవలసి ఉన్నది. Everyone asked God, are you a righteous judge? మీరు నీతిమంతుడైన అధిపతియా అని అడుగుతున్నారు. Are you a righteous judge? మీరు నీతిమంతుడైన న్యాయాధిపతి అని అడుగుతున్నారు. Now on the cross of Calvary, ఇప్పుడు కలువరి శిలువలో his son never knew sin, ఆయన కుమారుడికి పాపం అంటే తెలియదు, never committed a sin, పాపమే చేయలేదు. but only he bore our sins. కానీ ఆయన మన పాపాన్ని ఆయనపై మోస్తున్నాడు. When God saw the sins of the whole world on the body of his only begotten son, తన అద్వితీయ కుమారుడైన యేసు పైన ఆ లోకం యొక్క పాపమన్నీ మోపబడటం తండ్రి దేవుడు చూసి same righteous anchor, righteous judgment against Adam, and Adam came upon his only begotten son. ఆదాము పైన ఏదైతే నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి అయిన దేవుని యొక్క ఉగ్రత వచ్చినదో అదే ఇప్పుడు తన కుమారుడైన యేసుపై కూడా వచ్చినది. God never considered that this is my only begotten son who never knew sin. అయితే ఈయన నా అద్వితీయ ఒకే ఒక కుమారుడు, ఆయన అసలు పాపమే లేదు ఆయనలో అని చూడలేదు. But God judged him according to his righteousness. కానీ దేవుడు తన నీతిని బట్టి న్యాయం చేస్తున్నాడు అక్కడ. And punished him to suffer death. మరణాన్ని రుచి చూసేటట్టు చేశారు. Whether sin is on Adam or sin is on the body of his only begotten son, he judges both in the same manner. పాపము ఆదాముపై ఉన్నను తన ద్వితీయ కుమారుడైన యేసుపై ఉన్నను ఇద్దరిని కూడా ఒకే రీతిగా తీర్పు విధిస్తున్నాడు. By judging his only begotten son because of our sin, he has demonstrated his righteousness on the cross of Calvary. దేవుడు మన పాపమంతటిని తన కుమారుడి పైన మోపుట ద్వారా తన యొక్క నీతిని ప్రత్యక్షపరిచాడు సిలువలో. Hallelujah. Hallelujah. He has demonstrated his righteousness ఆయన యొక్క నీతిని ప్రత్యక్షపరిచాడు and declared to this unrighteous world that he is the only righteous judge. అవినీతి అయిన లోకానికి ఆయన నీతి న్యాయాధిపతి అని కనపరిచాడు. He declared to the unrighteous world that he is only righteous God, only righteous judge. అవినీతి అయిన ఈ లోకానికి ఆయనే తనే నీతిమంతుడు న్యాయాధిపతి అని కనపరిచాడు. And not only that, అది మాత్రమే కాదు, whoever believes in the name of his only begotten son, తన ద్వితీయ కుమారుడైన కుమారుని నమ్మిన ప్రతి ఒక్కరు he gives them his righteousness దేవుడు వారికి ఆయన నీతిని ఇస్తున్నాడు. and justifies them, వారిని నీతిమంతులుగా మారుస్తున్నాడు. changes their old name from sinner to righteous. వారి యొక్క పాత పేరు పాపి నుండి నీతిమంతుడుగా మారుస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. By faith in Jesus Christ, you receive God's righteousness. యేసుయందు విశ్వాసము వలన ఉంది నువ్వు నీతిమంతుడుగా మార్చబడుతున్నావు. And the Spirit of God works in your heart and gives you the conviction of His righteousness. దేవుని యొక్క ఆత్మని హృదయంలో పనిచేసి ఆయన నీతిని గురించి నిన్ను ఒప్పింపజేస్తున్నారు. And step by step, the revelation knowledge of His righteousness is increasing in your heart. మెట్టు మెట్టుగా ఆయన యొక్క నీతి నీ హృదయములో ఎదుగుతూ వస్తున్నది. That is called the abundance of the gift of righteousness. అది అత్యధికమైన నీతి అనే వరమును బహుమానమని. Amen. Amen. It is called the abundance of the gift of righteousness. అది వరమై ఉన్న నీతి అత్యధికమైన నీతి అది. From here onwards, you are going to reign over your life. ఇక్కడ నుండి నీ జీవితాన్ని నువ్వు పరిపాలించడం You will ప్రారంభిస్తావు. reign over sin.
పాపమును పరిపాలించడం ప్రారంభిస్తావు. reign over sickness, రోగాల పైన పరిపాలించడం ప్రారంభిస్తావు. reign over the tricks of Satan. సాతాను కుయుక్తుల పైన పరిపాలించడం ప్రారంభిస్తావు. The conviction of God's righteousness is progressing in your heart. ఎందుకంటే దేవుని యొక్క నీతి నిన్ను ఒప్పింపజేయటం వలన Now, అది నీలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. now the righteousness of God becomes the breastplate of righteousness. ఇప్పుడు దేవుని యొక్క నీతి నీకు మన నీతి అనే కవచముగా మారిపోతుంది. Amen. Amen. Breastplate of righteousness. ఇక నీతి అనే మైమరువుగా మారిపోతుంది. That is one of the armor of God. అది దేవుని యొక్క సర్వాంగ కవచములో ఒకటి. The righteousness of God you have received by faith in Jesus, యేసు యందు విశ్వాసము ద్వారా దేవుని యొక్క నీతిని పొందుకుంటున్నావు. and the Spirit of God works in you and gives you the conviction of God's righteousness. ఇక దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో పని చేయుచు నీవు నీతిని గురించి ఒప్పింపజేయటం వలన And slowly the conviction of righteousness becomes the breastplate of righteousness. ఆ మెల్లమెల్లగా దేవుని యొక్క నీతి నీకు నీతి అనే మైమరువుగా మారిపోతుంది. That is the one of the armor of God అది దేవుని యొక్క సర్వాంగ కవచంలో ఒకటై ఉన్నది. that protects your heart and conscience away from the sin and its guilt. అయితే పాపమును గురించి అపరాధ భావమును గురించి అది నీ హృదయమును నీ యొక్క మనస్సాక్షిని దూరముగా ఉంచుతుంది. Hallelujah. Hallelujah. You need the breastplate of righteousness against sin and its guilty conscience. నీకు నీతి అనే మైమరువు అవసరమైనది. ఎందుకనంటే పాపమును గురించిన అపరాధ భావము నుండి మరియు మనస్సాక్షి నుండి దూరముగా ఉంచబడుటకు అవసరం. You need breastplate of righteousness to protect your heart and conscience from sin and the guilty conscience. ఈ యొక్క పాపము నుండి మరియు మనస్సాక్షిలో అపరాధ భావము రాకుండా కాపాడబడుటకై దూరముగా ఉండుట కొరకై నీకు నీతి అనే మైమరు అవసరమైనది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I have given a brief understanding of God's righteousness. నేను దేవుని యొక్క నీతిని గురించి కొంత క్లుప్తంగా మీకు చెప్పినాను. And we will take one more session today. మనం ఈ రోజు ఇంకొక సెషన్ తీసుకుందాం. And tomorrow I think 2 or 3 sessions. రేపు 2 లేదా 3 సెషన్స్ తీసుకుందాం. So by this teaching, I promise, I assure that you will be delivered. నేను మీకు వాగ్దానం చేస్తున్నా, నిశ్చయంగా చెప్తున్నా, మీరు విడిపింపబడతారు ఈ ఉపదేశం ద్వారా. You will overcome the tricks of Satan. సాతాను యొక్క కుయుక్తులను మీరు అధిగమిస్తారు. You will never fear Satan. మీరు సాతాన్ని భయపడరు. You will never under the bondage of Satan. మీరు సాతాను బంధకములో ఉండరు. You will never under the bondage of witchcraft, sorcery. లేక చేతబడి సోదే బంధకములో మీరు ఉండరు. You will not under the power of sickness. లేక రోగం అనే శక్తి క్రింద మీరు ఉండరు. You will not be under the power of the lust of the world. లేక లోక వ్యామోహము క్రింద మీరు ఉండరు. You will not be under the power of sin. లేక పాపము యొక్క శక్తి కింద మీరు ఇక ఉండరు. How much revelation, knowledge of righteousness come to your heart, that much you are going to overcome in your life. మీరు నీతిని గురించి జ్ఞాన ప్రత్యక్షత ఎంతగా మీ హృదయంలో పొందుకుంటూ ఉంటారో అంతగా మీరు జయ జీవితాన్ని అనుభవిస్తుంటారు. You will reign in this life. మీ జీవితంలో మీరు పరిపాలించడం ప్రారంభిస్తారు. Those who receive abundance of the gift of righteousness will reign in this life. ఎవరైతే అత్యధికముగా దేవుని నీతి అనే వరమును పొందుకుంటారో వారి లోకంలో వారు పరిపాలించడం ప్రారంభిస్తారు. Before we wind up this session, please stand up and receive the revelation knowledge of this teaching. ఈ యొక్క సెషన్ ముగించే ముందు దయచేసి నిలబడి ఈ యొక్క నీతిని గురించిన జ్ఞాన ప్రత్యక్షతని మీరు పొందుకోవాలి. Permit the Spirit of God to give you the conviction of God's righteousness. దేవుని యొక్క నీతిని గురించి నిన్ను ఒప్పింపజేయుటకు పరిశుద్ధాత్మకు అనుమతినివ్వండి. Just open your mouth in prayer. మీరు ప్రార్థనలో మీ నోరు తెరవండి. Ask God for His grace and mercy to understand this truth. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నటకు దేవుని మీకు కృప కనికరమును ఇవ్వమని అడగండి. The truth
shall set you free from every bondages. సత్యం మిమ్మల్ని ప్రతి బంధకముల నుండి స్వతంత్రులుగా మార్చును. Only the truth of God కేవలం దేవుని సత్యమే can set you free from every bondages. ప్రతి బంధకముల నుండి మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చును. If you are in any bondages, మీరు ఏదైనా బంధకములో ఉంటే, in any sickness, ఏ రోగములో ఉన్నా, I tell you, you are going to reign over your life right now onwards. ఈ క్షణం నుండి మీ జీవితాన్ని మీరు పరిపాలించడం ప్రారంభిస్తారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Just pray and receive the truth of God. దేవుని యొక్క సత్యమును పొందుకోండి. Yes, receive the truth of God. దేవుని యొక్క సత్యమును పొందుకోండి. Hallelujah. Hallelujah. Rasmakata yasmari labotasmi rabakatas miyuna oraspina labotas miyuna labakatas. Yes. Yes. Vimara katas miyuna labakatas. Om Ismayala Rahatas Maria. అందరూ కడుగాలి కడుగనగా నహోరసి బియురా లివరగ తులిగట హల్లెలూయా